హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ దోసకాయ పెసరపప్పు కూర. దోసకాయ పెసరపప్పు కాంబినేషన్లో ఇలా ఎప్పుడైనా కర్రీని ట్రై చేశారా? సమ్మర్కి ఇది పర్ఫెక్ట్ కర్రీ. రోజు ప్రిపేర్ చేసే కర్రీస్ కన్నా దోసకాయను పెసరపప్పును కలిపి ఇలా ఒక్కసారి కర్రీని ట్రై చేసి చూడండి. పెసరపప్పులో సహజంగానే వేడిని తగ్గించే గుణం ఉంది. అలాగే దోసకాయలో కూడా నీటి శాతం, పీచు పదార్థం ఎక్కువగా ఉండడం ద్వారా ఈ రెండిటి కాంబినేషన్లో కర్రీని ప్రిపేర్ చేసుకుని తింటే శరీరంలోని వేడిని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మరింకెందుకు ఆలస్యం, ఇన్ని ప్రయోజనాలున్న సమ్మర్ స్పెషల్ దోసకాయ పెసరపప్పు కూరను ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి కర్రీని ప్రిపేర్ చేయడం కోసం బౌల్ని పెట్టండి. ఇలా తీసుకున్న బౌల్లోనికి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అంటే జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు అన్నింటినీ కలిపి 1/2 టీ స్పూన్ చొప్పున వేసుకోండి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు, 3 రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. నేను కర్రీని పచ్చిమిర్చి కారంతో ప్రిపేర్ చేస్తున్నాను. మీరు మీ ఇష్టాన్ని బట్టి కారంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆనియన్ ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. అల్లం చక్కగా ఫ్రై అయ్యేలోగా కారానికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకొని రుచికి తగినంత సాల్ట్, 4 నుంచి 6 వెల్లుల్లిని వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసి తీసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను రెడీ అయిన పోపులోనికి వేసుకొని పోపంతా కలిసేలా బాగా కలుపుకోండి. పచ్చిమిర్చి పేస్ట్ చక్కగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ముక్కలుగా కట్ చేసిన 2 దోసకాయలను పోపులోకి వేసుకోండి. దోసకాయ ముక్కలతో సహా 1/2 కప్పు పెసరపప్పును శుభ్రంగా కడిగి 1/2 గంట ముందే నానబెట్టి తీసుకున్నాను. మీరు కర్రీని ప్రిపేర్ చేసే 1/2 గంటకు ముందుగా ఇలా పప్పుని నానబెట్టి తీసుకోండి. ఇలా తీసుకున్న పప్పును పోపులోనికి వేసుకొని దోసకాయ ముక్కలు, పెసరపప్పు కలిసేలా బాగా కలుపుకోండి. ఇప్పుడే కర్రీని కాస్త టేస్ట్ చేసుకొని రుచికి తగినంత సాల్ట్ను కూడా అడ్జస్ట్ చేసుకొని కర్రీ మొత్తం కలిసేలా బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఉడికించండి. అప్పుడే కర్రీ అడుగు పట్టకుండా పప్పు చక్కగా ఉడికిపోతుంది. కర్రీ ఉడకడానికి కూడా ఎక్కువగా టైం పట్టదు. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల వరకు ఉడికిస్తే సరిపోతుంది. కర్రీ ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఒక చిన్న దోసకాయ ముక్కను తీసుకొని స్పూన్తో ఇలా కాస్త ప్రెస్ చేసి చూడండి. దోసకాయ ముక్క అనేది ఇలా ఈజీగా కట్ అయిపోవాలి. ఇలా అయితేనే దోసకాయ పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకున్న కర్రీలోనికి 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసి కర్రీ మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. ధనియాల పొడి చక్కగా కలిసిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును కూడా వేసి కర్రీ మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. కర్రీలో మీ ఇష్టాన్ని బట్టి కాస్త గ్రేవీని కూడా వేసుకోవచ్చు. నేను గ్రేవీ వేయకుండానే కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా ముందుగానే సన్నగా చాప్ చేసిన కొత్తిమీరను వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేశాను. మీ ఇష్టాన్ని బట్టి గ్రేవీ వేసిన తర్వాత మరొక 2 నిమిషాలు కర్రీని ఉడకనిచ్చి సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, సింపుల్గా టేస్టీగా దోసకాయ పెసరపప్పు కూర రెడీ. ఇలా రెడీ అయిన కర్రీని వేడి వేడి రైస్తో కానీ చపాతీస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా టేస్టీగా సమ్మర్ స్పెషల్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. నేను కర్రీతో పాటుగా లంచ్ని మరి కాస్త హెల్దీగా ప్రిపేర్ చేయడం కోసం 2 ఉడికించిన కోడిగుడ్లను కూడా తీసుకున్నాను. మరింకెందుకు ఆలస్యం, ఈ సమ్మర్ స్పెషల్ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.